ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నూతన సంవత్సరంతో పాటు మా డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వార్షికోత్సవం కూడా. ఇది మాకు 6వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మేము నిర్వహించుకుంటున్న మా వార్షికోత్సవ వేడుకలను మీకు చూపించడానికి మేము సిద్ధం. మరి మీరు రెడీయా? డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారి 20 ఛానళ్లు 20 కోట్లకు పైగా వీక్షణలతో పాటు అంతకు మించిన ప్రజాదరణతో ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా మా ఛానల్స్ పుట్టుకకు మూలమైన ప్రముఖ నాస్తికులు గోరా గారి గురించి, అలాగే మా యతీష్ సెంటర్ గురించి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాం. చూస్తారా? మరి ఎన్నో అభ్యుదయ భావాలకు, మార్పు భావాలకు నెలవు మా యతీష్ సెంటర్. ఇక్కడ ఎన్నో ఆశయాలను, ఆదర్శాలను వల్లెవేయడం కాదు, నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా అనేక కార్యక్రమాల రూపంలో ఆచరించి అందరూ పాటించేలా చేసిన కార్యక్షేత్రం ఇది హేతువాదులకు, నాస్తికులకు ఒక చక్కని మార్గదర్శకత్వం వహించిన కేంద్రం. దీనిని గోరా గారు 1940లో స్థాపించడం జరిగింది. గోరా గారు మన భారతదేశం అంతటా కాదు, ప్రపంచమంతటా కూడా ఎంతో ఖ్యాతి చెందిన నాస్తికులు. ఆయన 1940లో తన భార్య సరస్వతి గోరాతో కలిసి ఇక్కడ నాస్తిక కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వితంతు పునర్వివాహాలు, కుల మత రహిత వివాహాలు, అలాగే స్త్రీల అభ్యుదయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహింపబడ్డాయి. ఈ నాస్తిక కేంద్రంలో కుల మత ప్రసక్తి లేకుండా ఎందరో విద్యార్థులు వాసవ్య విద్యాలయంలో చదువుకోవడం జరిగింది. వారంతా నేటికి ఎంతో అభ్యుదయ భావాలతో ముందుకు సాగిపోతున్నారు. మనం ఇందాక చెప్పుకున్న ప్రముఖ నాస్తికులు గోరా గారు. ఆయన సతీమణి సరస్వతి గోరా గారు. అలాగే నాస్తిక కేంద్రం ఇక్కడ పెట్టుకోవడానికి తన స్థలాన్ని ఇచ్చిన దాత చెన్నుపాటి శేషగిరిరావు గారు. గోరా గారి ఆశయాలను, ఆయన ఆదర్శాలను ఇక్కడ ఎంత చక్కగా అవలంబిస్తున్నారంటే ఇప్పటికీ ఈ కార్యక్షేత్రంలో నిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అటువంటి వాటిలో ఒకటి గోరా సైన్స్ మ్యూజియం. అది కూడా చూద్దాం. ఇదే గోరా సైన్స్ మ్యూజియం. ఇక్కడ సైన్స్కి సంబంధించిన అనేక పరికరాలు, ప్రయోగాలకు సంబంధించిన విశ్లేషణలు ఉన్నాయి. మన యతీష్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్లో గోరా టెక్నో హబ్ కూడా ఉందండి. ఇక్కడ టెక్నాలజీలో కొత్త వరవడులు ఏమేమి వస్తున్నాయో, ఇంకా ఏమేమి రాబోతున్నాయో ఆవిష్కరణలు, వాటన్నిటినీ చక్కగా చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. ఇక్కడే నాస్తికత్వానికి సంబంధించి, అలాగే హేతువాదానికి సంబంధించి ఇంకా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ గోరా ఇంటర్నేషనల్ లైబ్రరీ. ఇది డిజిటల్ లైబ్రరీ, ఒక చక్కని లైబ్రరీ. దీనిలో హేతువాదానికి సంబంధించి, నాస్తికత్వానికి సంబంధించినవే కాదు, అనేక రకాల పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఇది వాసవ్య మహిళా మండలి. ఇక్కడ ఆపన్నులైన స్త్రీల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. నిరాశ్రయులైన స్త్రీలకు ఇక్కడ ఆశ్రయం కూడా ఇస్తారు. ఇప్పుడు మనం ఉన్నది డాక్టర్ సమరం గారి కన్సల్టేషన్ రూమ్. డాక్టర్ సమరం గారు ఎవరంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ప్రముఖ నాస్తికులు గోరా గారి కుమారులు. ఈయన గోరా గారి ఆశయాలు, గోరా గారి నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానం గురించి అందరికీ తెలియాలని, ప్రజలందరూ అభ్యుదయ బాటలో పయనించాలనే సదుద్దేశంతో 20 ఛానల్స్ను ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ 8 ఛానల్స్తో ప్రారంభమైంది. తరువాత వాటిని 16 ఛానల్స్కు పెంచడం జరిగింది. ఇప్పుడవి 20 ఛానల్స్ అయ్యాయి. డాక్టర్ సమరం అంటే సమాజంలోని అవకతవకలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న పోరాట యోధుడు. ఆయన పేరు సమాజ సేవకు, అంకిత భావానికి మారుపేరుగా నిలిచింది. నాడి పట్టుకొని రోగుల రోగం ఏమిటో కనిపెట్టడమే కాదు, ప్రజల నాడి తెలుసుకుని మరి ఈ ఛానల్స్ను అభివృద్ధి చేస్తూ వస్తున్నారాయన. మా 20 ఛానల్స్కు ఆయనే జీవనాడి.
అలాగే డాక్టర్ సమరం అంటే ఓ నిరంతర స్ఫూర్తి, పవర్ ప్రాజెక్ట్. అంతేకాక స్త్రీల అభ్యున్నతికి అగ్రపీఠం వేసిన సామాజిక కార్యకర్త, సంస్కరణల సాధకుడు, ఎందరికో గురువు, జ్ఞాన భాండాగారం, విజ్ఞాన శిఖరం. ఈయన ఒక పవర్ ప్రాజెక్ట్ అని ఎందుకన్నానంటే మా 20 ఛానల్స్ నడవడానికి కావలసిన సబ్జెక్టు కావచ్చు, అలాగే మాకు కావలసిన ప్రేరణ కావచ్చు, ఎప్పుడు మేము డాక్టర్ గారి దగ్గర నుంచే పొందుతూ ఉంటాం. ఆయన ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంతసేపు మా అందరితో మాట్లాడుతూ మాలో ఇన్స్పిరేషన్ రగిలిస్తూ ఉంటారు. ఆయన ఆశయాలు, ఆచరణలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. తన తండ్రి అయిన గోరా గారి ఆశయాలను తాను కూడా పాటిస్తూ వాటిని ప్రజలందరికీ తెలిసేలా చేయడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ 20 ఛానల్స్ను ఈ 6 సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్నారు డాక్టర్ సమరం గారు. గోరా గారే కాదు, అటువంటి ఎందరో అభ్యుదయమూర్తుల ఆశయాలను రాబోయే తరాలకు చేరువ చేయాలనే సదుద్దేశంతోనే ఈ ఛానల్స్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మన యూట్యూబ్ ఛానల్ స్టూడియోకి. మరి స్టూడియోలోకి ఎంటర్ అయిపోదామా? కమ్. ఇదేనండి మా యూట్యూబ్ స్టూడియో. ఇక్కడే మేము మా 20 ఛానల్స్లో వచ్చే రకరకాల కార్యక్రమాలకు ఎపిసోడ్లను సిద్ధం చేసుకుంటామన్నమాట. ఇక్కడ మేము కూర్చొని చదువుతాం, నుంచుని కూడా చాలా విషయాలు చెబుతూ ఉంటాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మా యాంకర్స్తో పాటు మా డాక్టర్ సమరం గారు, అలాగే వినియోగి ఛానల్లో వచ్చే మూర్తి గారు, అలాగే సైన్స్ వరల్డ్ ఛానల్లో వచ్చే నియంత గారు ఎన్నో రకాల వీడియోస్ను ఇక్కడే సిద్ధం చేస్తూ ఉంటాం అన్నమాట. నిత్యం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్న మీడియా రంగంలో ఎన్నో రకాల ప్రసార మాధ్యమాలు ఎన్నో విషయాలను ప్రజలకు అందిస్తున్నాయి. అయితే ఎటువంటి వెర్రి పోకడలకు పోకుండా సూటిగా ప్రజలకు అవసరమైన అన్ని రకాల విషయాలను మా డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ మీకు అందిస్తోంది. ఇది మా ప్రత్యేకత. అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, తిరోగమనం నుండి పురోగమనం వైపుకు, విజ్ఞాన అభివృద్ధికి, సమాజ పురోగతికి పట్టం కట్టే కార్యక్రమాలను అందించడంలో డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటువంటి ఒక వజ్ర సంకల్పంతో ప్రారంభించబడిన మా ఛానల్స్ 2024లో ఎన్నో మంచి కథనాలు, కొత్త శీర్షికలు, సభలు, సమావేశాలు, విశ్లేషణలు, వివరణలు, అలాగే అనేక ఇంటర్వ్యూస్ను మీకు అందించాయి. మరి ఈ నూతన సంవత్సరంలో కూడా సరికొత్త కార్యక్రమాలతో మీ ముందుకు రావడానికి మా ఛానల్స్ సిద్ధంగా ఉన్నాయి. మా వీడియోలను మీరు క్రితంలాగే ఎంతగానో ఆదరిస్తారని, సమసమాజ స్థాపనకు, సమాజ పురోగతికి పట్టం కడతారని మేం ఆశిస్తున్నాం. మరొక్కసారి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్.